హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా. నేను మీ రవివర్మ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడిగా జన్మిస్తాడు. ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు. అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు. ఇలాంటి వారినందరినీ, వారి కష్టాలని, కన్నీళ్ళని, వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకపాత్ర విజయుని ప్రతిజ్ఞ రచన నిర్వహణ అంజిరెడ్డి. అభిమన్యు అభిమన్యు కుమార, మన వంశ ప్రతిష్టను సుప్రతిష్టముగా వింతుమనియు మన కీర్తి చంద్రికలు దశ దిశ పరివ్యాప్తముగా వింతుమనియు నీపై ఎన్నో ఆశలు నింపుకొంటిని కదా తండ్రి. కుమారా, అట్టి నా ఆశలు అడియాశలైనవి కదా కుమారా, అడియాశలైనవి కదా కుమారా. అభిమన్యు, నీవు కార్తికేయ సమతేజుడవు, చంద్రవంశ ప్రతాప పరాక్రమోజ్వల భాస్కరుండవు, శరసంధానమున శూలుని గేలి చేయు అసమాన ప్రజ్ఞా దురంధుడవు, వీరత్వమునకు మారు పేరు నీవు. నీ శౌర్యము నిరుపమానము, నీ సాహసము మహాభారత చరిత్రలో మహోన్నతమై శ్లాఘనీయమై కీర్తి శిఖరమై నిల్చును. మరియు నీ క్రోధము దక్షాధ్వర విధ్వంసక రుద్రోద్రేక జనిత వీరభద్ర రౌద్ర సమము. అభిమన్యు కుమార, భువనైక స్వర చతురంభోది పరీతమైన ధరణి శాశ్వతు వంచు నమ్మితి. ఈ రీతి దిక్కుమాలి రణభూమి కూలితే కేశవ ప్రతిరూపం బగుని పరాక్రమము వ్యర్థల్వాయనే పో నా కుతుకంబంతయు వీటి పుచ్చితివిగా కుర్రా జగన్మోహన జగన్మోహన కుమారా, నా పుణ్యఫలము నీవని, నా నోముల పంట నీవేయని, నా ఆశ, నా శ్వాస, నా దశ, నా దిశ నీవేయని మురిసితిని కదా తల్లి. కుమార, నీవు లేవనుట ఊహించుటకే సాధ్యము కాదు. నిన్ను మరువ నా తరమా కుమారా, నిన్ను మరువ నా తరమా కుమారా. పున్నమి చందమామను సరిపోలిన నీ సుందర ముఖార విందమును కాంచు భాగ్యము లేకపోయెను కదా తండ్రి. కుమారా కుమారా, నిన్ను నేను ఎంతని తలపోయుదునయ్యా, ఎంతని తలపోయుదు నా తండ్రి. దిక్కరివోయనే హరికి మేనల్లుడు
గాంధీవి పుత్రకుడు ఆచార్యునకు ప్రియ శిష్యుడు అఖిలాజ్ఞాత గీర్వాణ నాయక పౌత్రుడు విరాటు పెండ్లి కొడుకు ఇట్ల న్యాయముగా గౌతమ్మ కోరికలిట్టారడివో సుభద్ర కెద కార్చిక్యల్త చగుల్పుచు ఇట్టి అసఖాయ సూర్యుడైన పుత్రుని పోగొట్టుకున్న ఈ పార్థుడు వ్యర్థుడు. ఈ పుత్ర శోకం దుస్తరము దుర్భరము భరింప శక్యము కానిది. ఛీ! గురుకులహీన దుష్ట దుర్యోధన, అసలు నీ పుట్టుకనే లోకం ఆక్షేపించినది. నీ బ్రతుకు సమస్తము నిందాభరితము. నిరంతరము నీవు కుతంత్రములనే యోచించుచుందువు. రాజలోకమునకెల్లా మకుటాయమానమైన భరతవంశ నిర్మూలనకే నీవు పుట్టితివి, శనివై పట్టితివి. నీ మూలంగా ఎందరెందరో మహావీరుల రుధిరధారలు ఏరులై పారుచుండా చూచి పైశాచిక ఆనందమును పొందు నీవు ఇంకా ఈ ధరపై మనరాదు. నీ మరణమే ఈ మహారణమునకు ముగింపు. అందులకి నీకింతటి తెగింపు. గురువర్య, ద్రోణాచార్యవర్య, మన గురు శిష్యుల అనుబంధమును తృణప్రాయముగా నుంచి త్రుంచి వహిస్తేవి కదా. పద్మవ్యూహ రహస్యము గురుండవైన నీకు, నరుండనైన నాకు దక్క పరునకు దుస్సఖ దుర్భేద్య వ్యూహమని ఎరింగియు నాకు ఆరని పుత్ర శోకమును కలుగ చేస్తేవి కదా మతానుభావ. నా బిడ్డకు ఆశీస్సులనిచ్చి వాని ఆయువునే హరించిన మహాగురుండవయ్యా, మహాగురుండవ. గురువర్య, ఆనాడు మీరు నా తోడ ద్రుపదునిచే పరాభవం నితిని పార్థ. మీ శిక్షణకు దక్షిణ చెల్లింపు అన్న మీ ఆనత చేయి. ఆ ద్రుపద నృపతిని పట్టి తెచ్చి మీ పదములు పట్టించట. నేడు మీ సమక్షమున మీ పక్షము రణధర్మము వీటంబుచ్చి కుతంత్రమే మా రణతంత్రమని, శత్రు నిర్మూలనకు ఎన్ని కుయుక్తులైన యుక్తమేనని అధర్మరణమును నా సుతుని హతుని చేసి విజయానందమును పొందుచున్నారేమో. ఒక్క అభిమన్యుని మరణమును మాత్రమునని విజయము మీది కాదు. ధర్మాచరణం మా మతం, మా అభిమతము. యతో ధర్మస్తతో జయ. కావున విజయము విజయుని పక్షము, మా నరనారాయణుల పక్షము. మీరెన్ని అధర్మములను ఆచరించినా ధర్మబద్ధులమైన మమ్ము జయింపగలమన మీ ఊహ బట్టి అపోహ. ఈ సవ్యసాచి నవ్య దివ్య శరాలాఘవృష్టికి కురు సైన్యము కూలిపోవుట తథ్యము. ఈ వీరార్జునుని ధీర శూర రణ ప్రావీణ్యమున కౌరవ శతము హతముక్త నిజము. అర్ధరథ సమరథ
అతిరథులకు ఆలవాలమైన కురు సైన్యము సమరాంగణమున ఒక్క బాలుని ధాటికి నిల్వగలేక, ఎదిర్చి గెలవగలేక కపటము చేసి పదుగురు కుమ్మడిగా విక్రమింప నా తనయుని ధనస్సును తునియలు చేసిన ఆ శాపభ్రష్టుని, ఆ పాపభూష్టుని, ఆ స్వతస్సుని హతము గావించడం. వెనుక మాటున మాటు వేసి వేటు వేసిన ఆ దుష్ట దుర్యోధన దుశ్శాసనాదులను త్రుటిలో యమపురమున కంపగలను. కానీ మా భీమన్న ప్రతిజ్ఞ భగ్నమను అగులను ఉపేక్షించదని, లేనిచో వారిని ఆ సమరభూమికి బలిని. విజయుడు అజయుడు, విజయుడు అజయుడు కీర్తిని స్థిరపడు. అవును అవును, వాడే ముమ్మాటికి వాడే నా పుత్రఘాతి, నా ప్రథమ ద్రోహి, ఆ సింధుపతి సైంధవుడే. ఓరి నీచ రాజాధమ, సైంధవాధమ, నీకెంత దుర్మదమురా, నీకెంత సాహసమురా! ఆనాడు నీవు పాంచాలిని పరాభవింప చూచిన నాటి నీ గతి హీనగతి. హీనగతిన ఆ సంగతి నీ మతిన గతించడం ఏమిరో దుర్మతి. ఆనాడు నీవు మా పాదముల పడి పాండవదాసుడు పాండవదాసుడు అని చెప్పుకొని ప్రాణములు నింపుకున్న నీచ ప్రాణివి నీవు. నేడు నా ప్రాణాధికమైన నా పుత్ర మరణములకు హేతువు నీవైతివి కదరా. అవును, శత్రుశేషం మిగిలినందున పుత్రశోకమును కలుగు చేస్తూ ఏమిరా, పార్థుని దక్క తక్కిన పాండవులను ఒక్క దినము నిలవరించు వరమును గొంటివట. ఆ ఒక్క దినమే నేడు మా పాలిటి దుర్దినము దుర్దినము. రేపటి దినము నీ బ్రతుకునకు కట్టకడపడి దినము. దేవనాథ, ఉమానాథ, రమానాథాది అధికులు నిన్ను కావజూచును. రేపు బాణస్తవింపకై నా శరములు నీ శరములు తరించును. నా నిశ్చయము విచ్ఛిన్నమైన, నా ఆశయము వ్యర్థమైన ఈ దివ్య గాంధీవమ్ముతోడ పావక జ్వాలయందు భస్మమగుదును. మదమతి సింధుపతి, నీకింక మరణమే గతి. నిరత దురిత చెరుతుండవైన నీ మస్తకమును తుంచి ఇచ్చ తీర్చుకున్న నా శరమును వేగిరిపుతుంది. హరుని వరమందిన నీవు పందవై ఎందు దాగినా భవుడు నిన్ను క్షమించిన సైంధవ సంహార దీక్షాబద్ధుండైన ఈ పార్థుడు నీ కంఠ విలుంఠనముగా వింటుదాకా ధనస్సు విడువడు, విశ్రమింపడు. భవుని పదపద్మములే సాక్షులుగా, గోవిందుని చరణారవిందములే సాక్షులుగా, మా మాతృదేవి ప్రధాదేవి పదపద్మములే సాక్షులుగా, ఈ భూమి ఆకాశాది పంచభూతములే సాక్షులుగా, ఇదే ఇదే విజయుని ప్రతిజ్ఞ. ఎల్లి చంపుదు సైతము ఎవరడు పడినా, నిజముగా చీకటి పడకమును చంపలేకున్న అవక జ్వాలయదు. భస్మమైపోదు, భస్మమైపోదు ఈ గాంధీవమ్ము కూడా.